నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో జుట్టును తినేసే జబ్బు ఇదే. గుండె జబ్బుల్ని ముందే పట్టుకోండి. చిట్టి రాగులు పాపాయికెంతో మేలు. డయాలసిస్ సురక్షితమేనా? ఇంకా హెల్త్ టిప్స్. సబ్బులు షాంపులు పడనప్పుడు, కాలుష్య కారకాలకు గురవుతున్నప్పుడు, ఒంట్లో పోషకాల మోతాదులు తగ్గినప్పుడు జుట్టు రాలిపోవడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి కారణాలేవీ లేకుండానే కొంతమందికి తలపై జుట్టు పెచ్చుల మాదిరిగా రాలిపోతూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని అలోపేషియా అరేటా అని వాడుకలో పేనుకొరుకుడు జబ్బు అని పిలుస్తారు. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మనలోని వ్యాధి నిరోధక యంత్రాంగం మనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్ల పేనుకొరుకుడు సమస్య వచ్చిపడుతుందని చెబుతారు డాక్టర్లు. తలపై పట్టులాంటి జుట్టును పెచ్చులాగా రాలిపోయేలా చేసే పేనుకొరుకుడు జబ్బుకు చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తలను దువ్వుకుంటున్నప్పుడు వెంట్రుకలు ఒకటొకటిగా రాలిపోవటం, ఆపై కొంతకాలానికి జుట్టు బాగా పల్చబడిపోవటం మనకు తెలుసు. ఈ పరిణామానికి భిన్నంగా కొంతమందిలో రూపాయి కాసంత పరిమాణంలో జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను పేనుకొరుకుడు వ్యాధి అని పిలుస్తారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. వెంట్రుకలకు వ్యతిరేకంగా మన శరీరంలోనే యాంటీబాడీలు తయారై తలపై అక్కడక్కడ జుట్టు లేకుండా చేస్తుంది. పేనుకొరుకుడు వ్యాధి ఎక్కువగా మానసిక ఆందోళనతో సతమతమయ్యే వాళ్లలో కనిపిస్తుంది. అలాగే థైరాయిడ్, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్లలోనూ ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. పేనుకొరుకుడు అనేది ఒక తలలోనే కాదు, వెంట్రుకలు మొలిచే ఏ భాగంలోనైనా రావచ్చు. అయితే ఎక్కువ మందిలో తలలోనే కనిపిస్తూ ఉంటుంది. అలపిషియా ఏరియేటా అంటే పేనుకొరుకుడు. పేనుకొరుకుడు అంటే ఆ పేరు అట్లా వచ్చింది, కానీ అలపిషియా ఏరియేటాలో ఏ పేర్లు ఉండవు. అలపిషియా ఏరియేటా అంటే ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. అంటే మన కణాలు మనకి హెయిర్ ఫాలికల్స్కి రివర్స్ అవుతే ఈ పేనుకొరుకుడు అనేది వస్తుంటుంది. ఇవి మనకి ఈ ఆటోఇమ్యూన్ అంటే టీ కణాలు, టీ సెల్స్ అనే సెల్స్ మన ఇమ్యూనిటీని, అంటే మన రోగన శక్తిని మనకు కాపాడుతూ ఉంటాయి. ఆ రోగన శక్తి వెళ్ళి మన హెయిర్ ఫాలికల్స్ అంటే వెంట్రుకలకి తగలటం వల్ల ఈ అలపిషియా ఏరియేటా రావడానికి ఒక కారణం. కొంతమందిలో జెనెటిక్గా అంటే వంశపారంపర్యంగా రావటం, కొంతమందికి వేరే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, కొంతమందికి కొన్ని మందుల వల్ల ఇమ్యూనిటీ అట్లా అప్గ్రేడ్ డౌన్గ్రేడ్ అయ్యి అలపిషియా ఏరియేటా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అసలు దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? చాలా వరకు స్కిన్ డాక్టర్ మిమ్మల్ని చూసి గుర్తించగలుగుతారు. వీటికి ఎటువంటి ప్యాచ్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిన్ బయాప్సీలు కానీ అవసరం ఉండదు. కానీ మైక్రోస్కోపింగ్గా మనం చూస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఈ ప్యాచ్ టైప్ అలపిషియా ఏరియేటా కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా కూడా ఉంటుంది. కానీ ఆ హెయిర్ తీసి మనం కల్చర్ చేసినా కానీ మైక్రోస్కోపిక్ కింద చూస్తే కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమో ఫంగల్ ఫిలమెంట్స్ కనబడుతుంటాయి. అలపిషియా ఏరియేటా ప్యాచ్లో హెయిర్ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఎక్స్క్లమేషన్ మార్క్ లాగా కనబడుతుంటుంది. సో ఇట్లా మనం ఐడెంటిఫై చేస్తుంటాం. ట్రీట్మెంట్ విధానాలకు వస్తే చాలామందికి ఈ ప్యాచ్ టైప్ అలపిషియా ఏరియేటా వాళ్ళకి ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. ఏదైనా కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా చూసేటప్పుడు, తల దువ్వేటప్పుడు ఆ ప్యాచ్ కనబడుతుంటుంది. తలలో పేలతో బాధపడే వారికి పేనుకొరుకుడు జబ్బు వస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. కానీ అది నిజం కాదు. తలలో పేనుకొరుకుడు రెండు వేర్వేరు సమస్యలని చెబుతారు నిపుణులు. పేనుకొరుకుడు అనేది నిజానికి మనలోని వ్యాధి నిరోధక యంత్రాంగం మనకు వ్యతిరేకంగా పనిచేయటం వల్ల తలెత్తే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇందులో మనలోని ఇమ్యూనిటీ తలలోని వెంట్రుకల కుదుళ్లు అంటే ఫాలికిల్స్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీంతో జుట్టు కుచ్చులు కుచ్చులుగా రాలిపోవటం మొదలవుతుంది. పేనుకొరుకుడు జబ్బు 3 రకాలుగా కనిపిస్తుంది. మొదటిది అలోపేషియా ఆరేటా. దీనిలో జుట్టు గుండ్రంగా మచ్చలుగా రాలిపోతూ ఉంటుంది. రెండో రకం అలోపేషియా టోటాలిస్. దీనిలో తలపైన అన్ని భాగాల్లోనూ జుట్టు రాలుతూ ఉంటుంది. మూడో రకం అలోపేషియా యూనివర్సాలిస్. దీనిలో శరీరంపై అన్ని భాగాల్లోనూ జుట్టు రాలటం అనేది కనిపిస్తూ ఉంటుంది. 90% మందికి ఈ అలపిషియా ప్యాచ్ టైప్లో హెయిర్ వచ్చేస్తుంటుంది. కొంతమంది హోమ్ రెమెడీ కింద పసుపు పెట్టడమో, లేదంటే మందారాకు పెట్టడమో, లేకపోతే ఏదో గింజ పెట్టడం వల్ల కూడా స్కిన్ ఇరిటేట్ అయ్యి హెయిర్ వచ్చేస్తుంటుంది. సో అలా రావడం మనకి ప్రాబ్లం. కానీ ఏమన్నా బర్న్ అవుతే స్కిన్ పర్మనెంట్గా బర్న్ అయిపోతే అక్కడ హెయిర్ రావడం అనేది చాలా ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. సో
ఇవి మనం హోమ్ రెమెడీస్ అనుకోవచ్చు. మరి ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉంటాయి? చిన్న చిన్న ప్యాచెస్కి ఫస్ట్ మేము స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, ట్రాక్లిమస్ ఆయింట్మెంట్స్ కానీ, జాక్ ఇన్హిబిటర్స్ క్రీమ్స్ కానీ, లేకపోతే హెయిర్ టింక్చర్స్ అనే లోషన్స్ ఒక పద్ధతి ప్రకారం ఇస్తుంటాం. ఈ అలోపేషియా ఏరియేటా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా కొంతమందికి ట్రీట్మెంట్ రెస్పాన్స్ కాకుండా ఉంటారు. సో వాళ్ళకి వైటమిన్ డి ఇవ్వటము, దాని వరకు మనకి క్రీమ్స్ తోటి చిన్న చిన్న ప్యాచెస్లో హెయిర్ వచ్చేస్తుంటాయి. కొంతమందికి అవి కూడా రాకుండా క్రీమ్స్తో కూడా ఒక నెల 2 నెలలనే హెయిర్ రావు. వాళ్ళకి స్కిన్ లోపలికి మనము ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లేకపోతే 5FU ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల హెయిర్ మనం కంపల్సరీ హెయిర్ సృష్టించవచ్చు. తలపై జుట్టు కుచ్చులుగా ఊడిపోవటానికి కారణమయ్యే పేనుకొరుకుడు జబ్బును డాక్టర్లు చూడగానే పసిగట్టేస్తారు. వెంట్రుకలు ఎలా రాలిపోతున్నాయి, అవి రాలుతున్న తీరు ఎలా ఉంటుంది, థైరాయిడ్, బొల్లి వంటి వ్యాధుల చరిత్ర ఏమైనా ఉన్నదా అన్నది తెలుసుకుంటారు. డెర్మాటోస్కోపీ అనే పరికరం సాయంతో వెంట్రుకల మూలాలను నిశితంగా పరిశీలించటం ద్వారా అది పేనుకొరుకుడా కాదా అన్నది చాలా వరకు తెలుస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి తెలుసుకునేందుకు TSH, T3, T4, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ టెస్ట్, విటమిన్ డి, విటమిన్ B12 పరీక్షలను చేస్తూ ఉంటారు. అవసరమైతే స్కిన్ బయాప్సీ కూడా చేస్తూ ఉంటారు. బయాప్సీ పరీక్షలో హెయిర్ ఫాలికల్ చుట్టూ ఇమ్యూన్ సెల్స్ దాడి చేస్తున్నది లేనిది తెలుస్తుంది. ఇప్పుడు మనం 20% కంటే ప్యాచెస్ ఎక్కువ ఉంటే వాటికి క్రీమ్స్ కానీ మనం ఆయింట్మెంట్లు రోజంతా వాడుతూ ఉండలేము. వాళ్ళకి మన ఇమ్యూనిటీ డౌన్ చేసే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. ఇమ్యూనిటీ డౌన్ అంటే మన రోగనిరోధక శక్తి మనం తగ్గించుకున్నట్టు. సో ఈ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసే ముందు మీకు డాక్టర్ పలానా ఈ ఇన్వెస్టిగేషన్స్ అంటే షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ అన్ని టెస్టులు చేయించి పాత హిస్టరీ ఆఫ్ టీబీ కూడా ఇటువంటి ఇష్యూస్ లేకపోతే మనం ఓరల్ మెడిసిన్ స్టార్ట్ చేయొచ్చు. వాటిలో కార్టికోస్టెరాయిడ్స్ కానీ, మెథోట్రెక్సైడ్ కానీ, కొత్తగా జాక్ ఇన్హిబిటర్స్ ఉంటాయి, టొపాసిమాబ్ కానీ, ఆబ్రడిసిమాబ్ కానీ టాబ్లెట్స్ డాక్టర్ అబ్జర్వేషన్లో తీసుకోవడం వల్ల ఈ రెస్పాన్స్ కాని వాళ్ళల్లో 190% మందికి వచ్చేస్తుంటుంది. ఇంకో 10% మంది వాళ్ళకి ఏం చేసినా కానీ, ఏ ట్రీట్మెంట్ వాడినా కానీ రెస్పాన్స్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అంత స్ట్రాంగ్ ఉంటుంది. అంటే న్యాచురల్ ఇమ్యూనిటీ హెయిర్ మీద యాక్ట్ చేయడం వల్ల ఈ అలోపేషియా ఏరియేటా వస్తుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమైనా లేజర్స్ ఉన్నాయా అంటే చిన్న ప్యాచెస్కి నాకు క్రీమ్స్ వద్దు లేదంటే ఇంజెక్షన్స్ వద్దన్న వాళ్ళకి ఎక్సైమర్ లేజర్ అనే లేజర్ ఉంటుంది. ఈ లేజర్ వారానికి 2 సార్లు మనం హెయిర్ వచ్చేంత వరకు మనం క్లినిక్లో తీసుకోవడం వల్ల హెయిర్ కూడా మనం తెప్పించవచ్చు. పేనుకొరుకుడు వ్యాధి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కావటంతో దీన్ని పూర్తిగా నయం చేయటం సాధ్యం కాదు. అయితే మందుల సాయంతో ఈ జబ్బును పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా కార్టికోస్టెరాయిడ్ క్రీములు, లోషన్లు, ఇంజెక్షన్లను తలపై ప్యాచెస్ ఉన్న భాగాల్లో ఇవ్వటం ద్వారా జుట్టు తిరిగి మొలవటానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు నోటి ద్వారా కూడా స్టెరాయిడ్ మందుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జుట్టు ఎదుగుదల కోసం మినాక్సిడిల్, ఆంథ్రాలిస్ వంటి క్రీముల్ని, ఆయింట్మెంట్లను కూడా వాడాల్సి ఉంటుంది. తలపై పెద్ద మొత్తంలో ప్యాచెస్ ఉన్నప్పుడు టాపికల్ ఇమ్యునోథెరపీ చేస్తుంటారు. దీనిలో భాగంగా చిన్నగా ఎలర్జీ కలిగించే రసాయనాలతో ఇమ్యూన్ సిస్టమ్ని అదుపు చేస్తారు. కొందరికి ఫోటోథెరపీ, యూవీ లైట్ థెరపీ కూడా అవసరమవుతుంది. ఇక ఒత్తిడితో సతమతమయ్యే వారికి పేనుకొరుకుడు తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల సాయం తీసుకోవాలి. అలాగే విటమిన్ డి, B12 పోషకాల కొరత లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పేనుకొరుకుడు జబ్బుని చక్కగా అదుపులో ఉంచుతాయి. మన గుండె ఉండేది గుప్పెడే కావచ్చు, కానీ అది సవ్యంగా పనిచేస్తూ ఉంటేనే మన ప్రాణం నిలకడగా ఉంటుంది. ఆ పిడికడు గుండెలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా అది చివరికి గుండెపోటు రూపంలో ఏకంగా మన ప్రాణాలకే ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెను 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకోవడానికి తరచూ కొన్ని రకాల పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. గుండె ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచే ప్రాథమిక ఆరోగ్య పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 20 years తర్వాత డెఫినెట్గా ఒక కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది చెక్ చేసుకోవాలా, బేసిక్ బీపీ అనేది చెకప్ చేసుకోవాలా. ఇవి 2 కంపల్సరీ 20 years అయిన తర్వాత. ఫ్యామిలీలో ఒకవేళ అందరికీ హార్ట్ ప్రాబ్లం అనేది 30 years 40 yearsలో వస్తున్నట్టు ఉంటే, వాళ్ళకి ఒకవేళ వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు ఉంటే వాళ్ళకి ఈవెన్ 10 to 15 yearsలోనే కొలెస్ట్రాల్ అనేది చెక్ చేయాలి. ఇది తప్ప జనరల్గా ఏ కంప్లైంట్ ఉన్నా కానీ జనరల్గా అట్లీస్ట్ అబౌవ్ 30 years ఉన్నా లేకపోయినా 30 years దాటిన తర్వాత ఒకసారి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవి 3 మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోవడం అనేది మస్ట్. ఈసీజీ ఎక్కువ అనేది ఇంపార్టెంట్ టెస్ట్, కానీ అవి 2 మాత్రమే మొత్తం కనుక్కోవడానికి యూజ్ కాదు. ఈసీజీలో
మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కూడా 80% to 90% వాళ్ళకి చేంజెస్ కనిపిస్తుంది, కానీ ఒక 10% వాళ్ళకి ఈసీజీలో చేంజెస్ కనిపించదు. ఫస్ట్ ఈసీజీ అంటే పేషెంట్ మన దగ్గర ఏమో చెస్ట్ పెయిన్ అని చెప్తారు, మాకు డౌట్ ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది, ఈసీజీ నార్మలే ఉంటుంది. బట్ ఆ టైంలో ఏం చేస్తామంటే ఈసీజీని హాఫ్ అన్ అవర్ తర్వాత 1 hour తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఒక 2-3 hours రిపీట్ చేసేటప్పుడు మెల్లగా చేంజెస్ కనిపించవచ్చు. సో ఈసీజీలో చేంజెస్ ఉంటే డెఫినెట్గా హార్ట్ అటాక్ ఉందని మనం చెప్పవచ్చు. ఈసీజీలో చేంజ్ లేదంటే వాళ్ళకి లేదని మాత్రం చెప్పలేము. ఒకటి. రెండోది ఎకో టెస్ట్. ఎకో టెస్ట్లో ఏంటంటే ఈసీజీకి ముందే చేంజెస్ కనిపిస్తుంది ఎకో టెస్ట్లో. అలానే ఎకో టెస్ట్లో ప్రాబ్లం లేదంటే మనకు ప్రాబ్లం రాలేదని కాదు. సో బట్ ఈసీజీ ఎకో కలిపి పేషెంట్ సిమ్టమ్స్ ఇవి 3 కలిపితే మోస్ట్లీ 90 to 95% వరకు మనకు హార్ట్లో ప్రాబ్లం ఉండవచ్చా లేదని మనకు తెలిసిపోతుంది. అంటే మేజర్ అటాక్ వచ్చిందా లేదా. మైనర్ అటాక్ ఒక 80% బ్లాక్ 90% బ్లాక్ ఉండే వాళ్ళకి ఈసీజీ ఎక్కువ నార్మల్గానే ఉంటుంది. వాళ్ళకి మనం ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు పేషెంట్ మిషన్ మీద పరిగెత్తినప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉంటుంది ఎక్కువ. అప్పుడు బ్లడ్ ఎక్కువ పోతేనే ఆక్సిజన్ సప్లై కండరాలకు దొరుకుతుంది. బట్ ఇక్కడ బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఎక్కువ పోదు, కాబట్టి ఆ టైంలో వాళ్ళకి చెస్ట్ పెయిన్ రావడం కానీ ఈసీజీలో మార్పు రావడం కానీ జరగవచ్చు. సో ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉన్నా కానీ మనం నెక్స్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ అనుమానం స్ట్రాంగ్గా ఉండేటప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ చేసి దాంట్లో ప్రాబ్లం ఉందా లేదా అని మేము కన్ఫర్మ్ చేస్తాం. కొద్దిగా పేషెంట్స్కి ఎలా ఉంటుంది, కొద్దిగా మందికి ఎలా ఉంటుందంటే చెస్ట్ పెయిన్ 1 hour నుంచి వచ్చి ఉంటుంది, ఈసీజీ ఎక్కువ నార్మల్ ఉంటుంది. బట్ వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ చేయకూడదు కూడా, డేంజర్. వాళ్ళకి డైరెక్ట్గా మనం యాంజియోగ్రామో లేదా సిటీ యాంజియోగ్రామో బేస్డ్ ఆన్ ద కండిషన్ బట్టి మనం డాక్టర్ డిసైడ్ చేసి చేస్తారు. చాలామంది ఏం చేస్తారో తెలుసా, ఈసీజీ ఎక్కువ లేకుండా డైరెక్ట్గా వాళ్ళే పోయి ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకుంటారు. అది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది పేషెంట్ ఈసీజీ నార్మల్ ఉండాలా, పేషెంట్ పెయిన్ ఉండకూడదు, అలాంటి టైంలో చేయాల్సిన టెస్ట్. ఎకో కూడా నార్మల్ ఉండాలి. ఎకోలో సమ్ టైమ్స్ అయోటిక్ స్టెనోసిస్ అనే ఒక కండిషన్ ఉన్నది, హార్ట్ వాల్యూ చాలా చిన్నగా ఉంటుంది, వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. డాక్టర్ దగ్గర చూడకుండా డైరెక్ట్గా ట్రెడ్మిల్ వేస్తే ఇలాంటి పేషెంట్స్ కొలాప్స్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈసీజీ ఎకో కంపల్సరీ టెస్ట్, ట్రెడ్మిల్ టెస్ట్ డాక్టర్ అవసరం పెట్టి చెప్తారు. ఈ 3 టెస్ట్ జనరల్గా హార్ట్ బ్లాక్స్ ఉన్నదా లేదా అని కనుక్కోవడానికి బేసిక్ టెస్ట్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ అనేది సిటీ యాంజియోగ్రామ్ అండ్ కొరోనరీ యాంజియోగ్రామ్. మనం హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇన్వేజివ్ కొరోనరీ యాంజియోగ్రామ్ చేస్తాం. తన ఒళ్ళోని పసిబిడ్డ శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్తమానంగా ఎదగాలని ప్రతి ఒక్క తల్లి మనసు ఆరాటపడుతూ ఉంటుంది. తల్లి పాలతో పాటు ఇంకా ఏం పెట్టాలో ఎలా పెట్టాలో అందర్నీ సలహాలు అడుగుతూ ఉంటారు. చంటి బిడ్డకు ఘనాహారం మొదలు పెట్టాక వారి ఆహారంలో రాగులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. రాగులు చూడడానికి చిన్నగా సన్నగా కనిపిస్తాయి, కానీ పోషక విలువలు మాత్రం దండిగానే ఉంటాయి. ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్లతో పాటు పీచు పదార్థం కూడా సమృద్ధిగా లభిస్తుంది. నెమ్మదిగా జీర్ణమయ్యే ఈ రాగుల్ని బొచ్చాయిల పాలిట ఒక వరంగా చెప్పుకోవచ్చు. చంటి బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో ఉపకరించే రాగుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాగుల్ని పెద్దల ఆహారంగా భావిస్తారు మనలో చాలామంది. నిజానికి చిరుధాన్యాలైన రాగుల్ని పసిపిల్లల పాలిట పోషక గనులుగా చెప్పుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు నిండి ఉన్న ఈ పదార్థాన్ని చిన్నారులకు 6 నెలల వయసులో ఘనాహారం అలవాటు చేసినప్పటి నుంచి అందించవచ్చని చెబుతారు నిపుణులు. అయితే తొలుత రాగి జావతో మొదలుపెట్టి వయసు పెరిగే కొద్దీ ఇతర పదార్థాలతో దీన్ని కలిపి పిల్లలకు తినిపించవచ్చు. ఈ క్రమంలో 6 నుంచి 8 నెలల వయసున్న చిన్నారులకు రోజు 2 టేబుల్ స్పూన్లు, 9 నుంచి 12 నెలల పిల్లలకు 3 టేబుల్ స్పూన్ల చొప్పున జావ తాగించాలి. ఇక 1 ఏడాది దాటిన చిన్నారులకు నట్స్, డ్రై ఫ్రూట్స్, ఉడికించిన కాయగూర ముక్కలు, పప్పులు, కాయధాన్యాలు వంటివి జత చేసి అందిస్తే వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అలాగే 2-3 ఏళ్లు దాటిన చిన్నారులకు ఇడ్లీ, దోశ, రొట్టె, కుకీస్, స్మూతీ ఇలా వివిధ రూపాల్లో రాగుల్ని వారి ఆహారంలో భాగం చేయొచ్చు. రాగుల్ని చిన్నారుల డైట్లో భాగం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. రాగుల్లో అధిక మొత్తంలో ఉండే కాల్షియం చిన్నారుల ఎముకలు, దంతాల్ని దృఢం చేయడంలో సహకరిస్తుంది. ఇక వీటిలో ఉండే ఐరన్ పోషకం పిల్లలు రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. సంక్లిష్టమైన పిండి పదార్థాలతో నిండి ఉన్న రాగులు పిల్లలు ఆరోగ్యకరంగా బరువు పెరిగేలా చేస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇక రాగుల్లో ఉండే అమైనో ఆమ్లాలు పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి.
రాగుల్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. అయితే ఏ ఆహారమైనా మితంగా తీసుకున్నప్పుడే పూర్తి ప్రయోజనాలు పొందగలం. రాగులకు ఈ నియమం వర్తిస్తుంది. ఆరోగ్యకరం కదా అని మోతాదుకు మించి పెడితే కడుపుబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే రాగులు కొంతమంది చిన్నారులకు పడకపోవచ్చు. ఈ క్రమంలో వారిలో అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే చిన్నపిల్లల వైద్య నిపుణుల సలహా తీసుకున్నాకే దీన్ని చిన్నారుల ఆహారంలో చేర్చడం మంచిది. ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడినప్పుడు మన శరీరం మొత్తం వ్యర్థాలు, మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవని లాంటిది. కిడ్నీల వడపోత సామర్థ్యం బాగా తగ్గిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో డయాలసిస్ను మొదలుపెట్టాలి. ఈ నేపథ్యంలో డయాలసిస్ గురించి, డయాలసిస్ జరుగుతున్న కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? డయాలసిస్ అనేది కృత్రిమంగా మనం కిడ్నీ చేసే పనిని బయట నుంచి చేస్తాము. దాన్నే డయాలసిస్ అంటామండి. అంటే బాడీలోని వేస్ట్ మెటీరియల్స్ని మనం బయట మిషన్ ద్వారా శుభ్రపరిచే ప్రక్రియని మనం డయాలసిస్ అంటాం అనమాట. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి హీమోడయాలసిస్ అంటే రక్తం ద్వారా పరిశుభ్రపరచడం. 2 పెరిటోనల్ డయాలసిస్ అంటే పొట్ట డయాలసిస్ అంటారు మన వాడుక భాషలో. దీన్ని ఇంట్లోనే మీరే చేసుకోవాల్సి వస్తుంది. సో డయాలసిస్ ఎప్పుడు చేస్తారు? కిడ్నీలు ఏ కారణం చేతైనా పని చేయకపోతే అప్పుడు మనం ఈ డయాలసిస్ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ లాంగ్ టర్మ్ కిడ్నీ డిసీజ్ అంటే CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటామండి. సో దీన్ని మామూలుగా షుగర్ వల్ల, బీపీ వల్ల దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వీళ్ళని మందులతో మేనేజ్ చేయడం కుదరదు. అలాంటి వాళ్ళకి మనం డయాలసిస్ అడ్వైస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ డయాలసిస్ అనేది వారానికి 1 సారి, లేదంటే వారానికి 2 సార్లు, లేదంటే వారానికి 3 సార్లు వాళ్ళ కిడ్నీ కండిషన్స్ బట్టి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. డయాలసిస్లో ఏం జరుగుతుంది? దీంట్లో 2 రకాల ప్రక్రియలు మనం మాట్లాడుకున్నట్లు హీమోడయాలసిస్, పెరిటోనల్ డయాలసిస్ ఉంటుంది. ఫస్ట్ హీమోడయాలసిస్ గురించి మాట్లాడుకుందాం. హీమోడయాలసిస్లో మన బాడీలోని రక్తాన్ని ఒక ట్యూబ్ ద్వారా, లేకపోతే ముందు నుంచి కిడ్నీ జబ్బు వాళ్ళు ఫాలోఅప్లో ఉన్న వాళ్ళకి ఫిస్టులా అని ఒకటి చేస్తామండి. ఆ ఫిస్టులా ద్వారా బాడీలోని రక్తాన్ని ఒక మిషన్లోకి పంపించి ఆ మిషన్లో బాడీ యొక్క రక్తాన్ని శుభ్రపరిచిన రక్తాన్ని మనం మళ్ళీ బాడీలోకి ఎక్కిస్తాము. ఈ పద్ధతిని మనం హీమోడయాలసిస్ అంటాం అనమాట. 2 పెరిటోనల్ డయాలసిస్. దీంట్లో రక్తం బయటికి రాదండి. మన బాడీలో మన పొట్టలో ఒక చిన్న కెథెటర్ పెట్టి ఈ ఇంట్లోనే మీరు ఆ పొట్టలోకి వాటర్ ఎక్కించుకొని ఒక 4 గంటలు ఉంచుకొని ఈ 4 గంటల తర్వాత మళ్ళీ ఆ వాటర్ని డ్రైన్ చేసే ప్రక్రియని మనం పెరిటోనల్ డయాలసిస్ అంటాము. సో 2 డయాలసిస్లు మంచివే. మీ కండిషన్స్ని బట్టి, మీ అవసరాలను బట్టి హీమోడయాలసిస్, పెరిటోనల్ డయాలసిస్ అనేది మీ డాక్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. డయాలసిస్ ప్రక్రియలు ఎంతవరకు సురక్షితం? డయాలసిస్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడున్న డయాలసిస్ ప్రక్రియల్లో మనకి హీమోడయాలసిస్, హీమోడయాఫిల్ట్రేషన్, పెరిటోనల్ డయాలసిస్ ఈ 3 ప్రక్రియలు ఏది తీసుకున్నా కూడా చాలా సేఫ్ ప్రొసీజర్స్ అండి. ఫస్ట్ డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు సిమ్టమ్స్ అనేవి చిన్నగా తగ్గుకుంటూ వచ్చి మీ ఆకలి పెరగడము, బాడీలోని వాపులు తగ్గడము, లేకపోతే నీరసం తగ్గడము, ఈ వేరే సిమ్టమ్స్ ఉంటాయి, యూరిమిక్ సిమ్టమ్స్ అంటాం అనమాట. యూరిమిక్ ప్లూరైటిస్ అంటే ఇచ్చింగ్ తగ్గడము, అంటే జల వస్తూ ఉంటుంది, అవి తగ్గడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. సో డయాలసిస్లో కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చే కాంప్లికేషన్స్ ఉండొచ్చు, అది రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. కాళ్ళ క్రాంప్స్ రావడం ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము డాక్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకొని మన డయాలసిస్ ప్రిస్క్రిప్షన్ రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉంటే కనుక ఇట్లాంటివి చాలా తక్కువ అవుతూ ఉంటాయి. డయాలసిస్లో ఉన్న పేషెంట్లు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మామూలుగా మనకి డయాలసిస్ మీదకి వచ్చేసరికి పేషెంట్స్కి ఒక అవగాహన వస్తూ ఉంటుందండి. మన కిడ్నీ జబ్బుల్లో కాళ్ళవాపులు ఎక్కువ ఉండడము, బీపీ ఎక్కువ ఉండడము, ఆకలి వేయకపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని మనం డయాలసిస్ మీదకి అడ్వైస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా ఉన్నవాళ్ళు వాటర్ కంటెంట్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే రోజు మొత్తం మీద మీ డాక్టర్ గారు చెప్పినట్టు 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మీ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటారు. 2 సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలండి. సాల్ట్ కంటెంట్ 2 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు
మీ కండిషన్ బట్టి మీ డాక్టర్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. సో 2 గ్రామ్స్ కానీ 5 గ్రామ్స్ కానీ అంటే ఏంటి అంటే మన దైనందిక జీవితంలో వాడే ఉప్పులో రెగ్యులర్గా అందరూ నార్మల్ మనుషులు వాడే ఉప్పులో 20% 50%. సో దీన్ని 2 గ్రామ్స్ 5 గ్రామ్స్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 3 ఫాస్ఫరస్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ వీటిని తగ్గించుకోవాలండి. 4 పొటాషియం కంటైనింగ్ ఫుడ్స్ అంటే పొటాషియం ఎక్కువ పదార్థాలు లైక్ పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు వీటిని తగ్గించుకోవాలి. అట్లాగే పొటాషియం ఎక్కువ ఉన్న పళ్ళు అంటే బనానా, మ్యాంగో, కస్టర్డ్ ఇట్లాంటివి తక్కువ తీసుకోవాలి. 4 ప్రోటీన్ కంటెంట్. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు అంటారు. అది వాస్తవమేనండి. కానీ డయాలసిస్ ముందు వరకు ప్రోటీన్ తగ్గించుకుంటే కిడ్నీ మీద ప్రోటీన్ లోడ్ తగ్గి కిడ్నీ జబ్బు కొంచెం స్టెబిలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకసారి డయాలసిస్ మీదకి వచ్చిన తర్వాత మీరు ప్రోటీన్ తీసుకోకపోతే బాడీలోని కండ కోల్పోయి మీరు మాల్నరిష్ అయిపోతూ ఉంటారు, అంటే వీక్ అయిపోతూ ఉంటారు అనమాట. సో డయాలసిస్ పేషెంట్స్ ఒకసారి డయాలసిస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత ప్రోటీన్ కంటెంట్ అనేది పెంచుకోవాలి. అది మీ నార్మల్ ఫుడ్లో ఎగ్స్ తీసుకోవడము, లేకపోతే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే వారానికి ఒకసారి చికెన్ కానీ వైట్ మీట్ చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోవడము. 3 ఒకవేళ తీసుకోలేని పరిస్థితుల్లో సప్లిమెంటల్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడర్స్ రూపంలో కానీ వాటి రూపంలో తీసుకుంటూ ఉండాలి. 4 మెడికేషన్స్. ఈ డయాలసిస్ మీదకి వచ్చేసాం కదా ఇంకా మెడికేషన్స్ అవసరం లేదనుకోవడం తప్పండి. డయాలసిస్ మీద ఉన్నా కూడా మందులు కంటిన్యూ చేస్తూ ఉండాలి. మీ మందుల్ని మీ డయాలసిస్ అయ్యే కొద్దీ మంత్లీ ఇన్వెస్టిగేషన్స్ అంటే బ్లడ్ రిపోర్ట్స్ చేసి మీ మందుల్ని మీ డాక్టర్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవని లాంటిది. కిడ్నీల వడపోత సామర్థ్యం బాగా తగ్గిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో డయాలసిస్ను మొదలుపెట్టాలి. సమయానికి డయాలసిస్ చేయించుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరిస్తూ ఉంటే కిడ్నీ జబ్బు ఉన్నప్పటికీ మిగతా అందరిలాగానే హాయిగా జీవనం సాగించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. స్తంభన వైఫల్యంతో బాధపడుతున్నప్పుడు నిత్యం ఆహారంలో పాలకూర, బ్రకోలీ, మెంతి వంటి ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోండి. వీటిలోని నైట్రేట్ రసాయనాలు స్తంభన లోపానికి చక్కటి చికిత్సగా ఉపయోగపడతాయి.